బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 2021లో తిప్పత్తి పిఎస్లో మహమ్మద్ కయూమ్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా తాజాగా తీర్పు వెల్లడైంది. ఇక పోక్సో యాక్ట్ కింద 20, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 20, కిడ్నాప్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మన నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. పోక్సో కేసు కింద నమోదైనటువంటి కేసులో ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. నిందితునికి 51 ఏళ్ల శిక్షను విధిస్తూ కూడా తీర్పును వెలువడించడం జరిగింది. అయితే 2021 డిసెంబర్ నెలలో నమోదైనటువంటి తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి పోక్సో కేసులో ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. ఆ తిప్పర్తికి చెందినటువంటి మహమ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తి ఏదైతే అదే తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి బాలిక పైన అత్యాచారం చేయడంతో ఈ కేసు నమోదు కావడం జరిగింది. అయితే అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఈ మహమ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేశాడనేది కూడా బాలిక తల్లి ఏదైతే తిప్పటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తన కూతుర్ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని చెప్పి ఆమె ఫిర్యాదు చేయడంతో దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం ఈ రోజు నల్గొండ కోర్టు మాత్రం సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. మొత్తం ఈ కేసులో ఏదైతే పోక్సో కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుని పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 20 ఏళ్లు, కిడ్నాప్ చేసినందుకు 10 ఏళ్లు, ఏదైతే మిగతా దానికి సంబంధించి మరో సంవత్సరం కూడా మొత్తం 51 సంవత్సరాల శిక్షను విధించింది. దీంతో పాటు 85,000 రూపాయల జరిమానాను కూడా విధించడం జరిగింది. అయితే గత 3.5 సంవత్సరాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపించినటువంటి ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్ కుమార్ ఈ కేసు పైన అన్ని వివరాలతోటి, అన్ని ఎవిడెన్స్ తోటి కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ పోక్సో ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించి న్యాయమూర్తి రమణి మాత్రం ఈ రోజు ఈ తీర్పుని ఇవ్వడంతో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. పోక్సో కేసు కింద నమోదైనటువంటి ఈ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడం జరిగింది. బాలికను ఏదైతే కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో ఈ తీర్పు రావడం జరిగింది. దీంతో సంచలనంగా ఈ తీర్పు మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. పోక్సో కింద నమోదైనటువంటి ఈ కేసు పట్ల పోలీసులు కూడా పూర్తి స్థాయి ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. ఆ బాలికను స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిందితుడు ఎవరైతే ఖయ్యూమ్ ఉన్నాడో బైక్ పైన కిడ్నాప్ చేసి అక్కడే ఒక పాడుబడ్డ బిల్డింగ్ లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ అత్యాచారం చేసినట్టుగా కూడా అన్ని ఆధారాలతోటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలతో పాటు ఇటు అత్యాచారానికి సంబంధించి టెక్నికల్ కు సంబంధించి కూడా అన్ని ఎవిడెన్స్ కూడా ఛార్జ్ షీట్ తోటి సమర్పించడంతో ఈ రోజు న్యాయమూర్తి ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి తీర్పును మాత్రం వెల్లడించడం జరిగింది. దీంతో కొంత బాలిక తల్లి కుటుంబం మాత్రం హర్షం వ్యక్తం చేస్తుంది. నిందితుడికి సరైన శిక్ష విధించారనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తానికి నల్గొండ కోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు 51 ఏళ్ల శిక్షతో పాటు 85,000 జరిమానా విధించడం పట్ల కూడా కొంత మహిళా సంఘాల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జానయ్య.